జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం చాలా సందర్భాల్లో ఈ వార్తాపత్రికల్లో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, మనం చాలాసార్లు మనం వింటుంటాం ఢిల్లీలో కాలుష్యం అయితే తీవ్ర స్థాయిలో ఉండదని చెప్పేసి. అయితే ఆ కాలుష్య నివారణకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే ప్లాన్ వేసింది. ఇంతకు ఆ ప్లాన్ ఏంది అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మొన్న ఢిల్లీలో ఈ దీపావళి పండుగను కూడా బ్యాన్ చేసినారు. దేనికి తెలిసిన? కాలుష్యం అంట. ఇంకా మిగతా రోజుల్లో కాలుష్యం ఏమి ఉండదు. వీళ్ళేమి ఎద్దల బండిలో పోతున్నారా, గుర్ర బండిలో పోతున్నారా, సైకిల్ వేసుకొని పోతున్నారా, ఎట్ట పోతున్నారో అప్పుడంతా కాలుష్యం వీళ్ళకి గుర్తురాదు. కేవలం హిందువుల పండుగలప్పుడే వీళ్ళ కాలుష్యం గుర్తొస్తుంది. సరే, ఢిల్లీలో నిజానికి తీవ్ర స్థాయిలో కాలుష్యం ఉండడం మూలంగా ఢిల్లీలోని మన దీపావళి పండుగనైతే ఎవరు ఈ సూడో సెక్యులర్ పార్టీ అయినటువంటి హిందూ వ్యతిరేక పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అయితే బ్యాన్ చేసింది. ఢిల్లీలో కాలుష్యం దాదాపుగా 440 పాయింట్లు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అది ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఉండదన్నమాట. అసలు మన దేశంలో ఏ నగరానికి లేనంతగా ఈ కాలుష్యం ఒక ఢిల్లీ నగరంలోనే ఉండాలి. మన దేశంలో అతి పెద్ద నగరమైనటువంటి ముంబైలో కూడా ఇంత కాలుష్యం అయితే ఉండదు. కానీ ఢిల్లీలో ఇంత కాలుష్యం ఉండడానికి కారణం ఏమిటా అని చెప్పి పరిశీలిస్తే కారణం ఇప్పుడైతే బయటపడిపోయింది. అర్థమవుతుంది మీకు? దానికి దీపావళి పండుగలే కేవలం ఏంటంటే హిందువుల మీద విషం చెమ్మడానికి, హిందువులను ద్వేషించడానికి, హిందువులను అణగదొక్కడానికి దీపావళి పండుగ నాడు పటాకులు కాల్చకూడదని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది సెక్యులర్ పార్టీలన్నీ కూడా. కానీ ఢిల్లీ విషయానికి వస్తే అది వాస్తవం కాదు. ఢిల్లీ నగరాన్ని ఆనుకొని ఒకవైపు పంజాబు, మరొక వైపు హర్యానా రాష్ట్రాలు అయితే ఉంటాయి. ఈ రాష్ట్రాలలో ఈ వ్యవసాయ క్షేత్రాలు అంటే వ్యవసాయ భూములు ఎక్కువగా ఉంటాయి. అవి కూడా ఢిల్లీ నగరాన్ని ఆనుకుని కూడా ఉంటాయి. దీంతో ఈ పంజాబు అదేవిధంగా హర్యానా రైతులు మొదట పంట చేతికి రాగానే పొలాలలో ఉండేటటువంటి ఈ మిగిలిన గడ్డి ఉంటుంది కదా, ఎప్పుడు ఇది వరి కోతలకు వస్తారో ఆ గడ్డి అంతా ఉంటుంది. అదేవిధంగా చెట్లు ఉంటాయి, వాటిలన్నింటినీ కూడా ఆ పొలాల్లోనే తగలబెడతారు. ఈ విధంగా లక్షల ఎకరాల భూములను తగలబెట్టడం మూలంగా వచ్చే కాలుష్యం పొగ నేరుగా ఢిల్లీలోకైతే వస్తున్నాయి. అర్థమవుతుంది మీకు? ఏం చిమ్నీలు పెట్టి అంటే పొగొట్టాలు పెట్టేది పైకి ఆకాశాలకు పోదు కదా, గాలిలో విస్తరిస్తుంది. ఆ విధంగా వచ్చిందే ఢిల్లీలోకి వస్తుంది. దీంతో ఢిల్లీ నగరం అంతటా కూడా ఈ కాలుష్యం పొగ కమ్ముకొని పెద్ద ఎత్తున ఈ ఢిల్లీలో వాయు కాలుష్యానికైతే కారణమవుతుంది. ఈ విషయం కనిపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం హర్యానా అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాలకు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ భూముల్లో ఈ విధంగా గడ్డి చెట్లు ఇవన్నీ తగలబెట్టకుండా చూడాలని చెప్పేసి పంజాబ్ మరియు హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలను అయితే ఆదేశించింది. అయితే హర్యానాలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావడంతో హర్యానాలోని రైతులు ఈ గడ్డి ఇదంతా చెత్త చెదారం ఇదంతా కూడా తగలబెట్టకుండా వాళ్ళైతే అడ్డుకోగలిగినారు. హర్యానా రైతులను నయానో భయానో ఇదంతా కూడా తగలబెట్టకుండా ఆపగలిగినారు. కానీ పంజాబ్లో ఉన్నది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఇక ఆమ్ ఆద్మీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. డబల్ గేమ్ ఆడడంలో వీళ్ళే సాటి. దీంతో పంజాబ్లో ఉన్నటువంటి ఈ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఈ రైతులు ఈ విధంగా భూముల్లో ఉన్నటువంటి ఈ గడ్డిని వీటిలన్నింటినీ కూడా తగలబెట్టకుండా నిర్వహించడంలో అట్టర్ ఫ్లాప్ విఫలమవుతా వస్తుంది. ఈ గడ్డిని తగలబెట్టద్దంటే పంజాబ్లో ఉన్నటువంటి రైతులకు కోపం వస్తుందేమో అని చెప్పి పంజాబ్ రైతులను వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసింది. దీంతో మళ్ళీ ఈ ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం అయితే తీవ్రంగా పెరగసాగింది. ఇక చేసేది లేక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునేది. అది ఏందయ్యా అంటే ఇకపైన పంజాబ్లో ఈ రైతులు ఎవరైతే ఈ గడ్డిని తగలబెడతారు కదా వాళ్ళ పైన ఫైన్ అయితే వేయనున్నారంట. అంటే ఇకపైన పంజాబ్లో ఈ గడ్డి అదేవిధంగా ఈ చెత్త చెట్లు వీటిలన్నింటినీ ఎవరైతే తగలబెడతా ఉంటారో ఏది అవసరం తీరిపోయిన తర్వాత ఈ రైతులు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు అయితే ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. అంటే పంజాబ్లో ఈ గడ్డిని తగలబెట్టే రైతులు ఒక్కొక్క ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుందంట. అలాగే 5 ఎకరాలు ఉన్న రైతులైతే 30,000 రూపాయల వరకు ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గడ్డి తగలబెట్టే రైతులు ఈ ఫైన్ అయితే కట్టాల్సిందేనని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎందుకంటే ఇది రైతుల కష్టానికి రైతుల సొమ్ము కాసిపడి కాదు, అలా అయినా కూడా వాళ్ళు ఆ పని చేయకుండా ఉంటారేమోనని. అంతేకాకుండా ఈ ఫైన్ అమల్లోకి తీసుకురావడం ఇక్కడ గమనార్హం అనమాట. దీంతో భవిష్యత్తులో ఢిల్లీ నగరానికి చాలా వరకు ఈ వాయు కాలుష్యం తగ్గించవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అది నిజం కూడా. అంటే చూడండి, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంత మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడకుండా
ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అది మ్యాటర్ అయితే. ఇప్పుడు అదే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు ఓట్లు కావాలా, ఎవరు ఎట్టైనా సావని. అది భారతీయ జనతా పార్టీకు మిగిలిన పార్టీలకు తేడా ఏంటంటే అది. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.